గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దానిలో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేస్ట్ నుంచి ఎనర్జీ తీసే కొత్త ప్రాజెక్ట్స్కి శ్రీకారం చుట్టిందనమాట. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేస్ట్ టు ఎనర్జీ అనేది ఈ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అర్బన్ ఏరియాస్లో ఈ సాలిడ్ వేస్ట్ని కలెక్ట్ చేసి అండ్ ఆ సాలిడ్ వేస్ట్ నుంచి ఈ విద్యుత్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ని ఒక రకంగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఈ వేస్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ లేకపోతే జస్ట్ అది ఒక రకంగా ఈ ల్యాండ్ ఫిల్స్ ఏవైతే ఉంటాయో అర్బన్ ఏరియాస్లో, ఈ ల్యాండ్ ఫిల్స్లో ఈ వేస్ట్ అంతా డంప్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఒక రకంగా ఈ పొల్యూషన్ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఎయిర్ పొల్యూషన్ అయినా, సాయిల్ పొల్యూషన్ అయినా, అండ్ ఈవెన్ అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయినా సరే, సో ఈ ల్యాండ్ ఫిల్స్ వల్ల వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. ఈ పొల్యూషన్తో పాటు ఈ ల్యాండ్ ఫిల్స్ అనేవి ఈ హ్యూమన్ హెల్త్ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. సో అందు గురించి ఈ వేస్ట్ అనేది ఏదైతే ఉందో, ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి సస్టైనబుల్ వేగా కలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ లెవెల్లో ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ ద్వారా ప్రతి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి వేస్ట్ అనేది కలెక్ట్ చేసి ఆ వేస్ట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. సో దానిలో ఒక టెక్నిక్ యూజ్ చేస్తారు. ఆ టెక్నిక్ని ఏమని పిలుస్తారంటే ఇన్సినరేషన్ అనమాట. సో ఈ ఇన్సినరేషన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసి వేస్ట్ నుంచి ఎనర్జీ అనేది తీయటం జరుగుతుంది అనమాట. నా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, సో దీన్ని ఒక రకంగా మనం ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్గా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ వేస్ట్ టు ఎనర్జీ వల్ల ఈ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో, సో మున్సిపాలిటీస్ కొంచెం ఫినాన్షియల్గా అంటే ఫిజికల్గా కూడా సస్టైనబిలిటీ సాధించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, రైట్? బికాస్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్ ఎక్కువగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో వేస్ట్ టు ఎనర్జీ వల్ల ఒకటి ఏంటంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వేస్ట్ అనమాట. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. బికాస్ అర్లియర్ ఏమవుతుందంటే వేస్ట్ కలెక్ట్ చేయకపోవడం వల్ల, అండ్ ఈవెన్ కలెక్ట్ చేసినా సరే ల్యాండ్ ఫిల్స్లో డంప్ చేయడం వల్ల ఒక రకంగా ఈ మౌంట్స్ ఏవైతే ఉంటాయో అర్బన్ ఏరియాస్లో, సో వీటి వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అందు గురించి ఈ వేస్ట్ టు ఎనర్జీ అనేది ఈ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ దాంతోపాటు ఇది రకంగా రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. నాట్ కంప్లీట్లీ బట్ టు సమ్ ఎక్స్టెంట్ క్లీన్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ మున్సిపల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ కలెక్ట్ చేసి అవి ఒక రకంగా ఫిజికల్ సస్టైనబిలిటీని కూడా సాధించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని స్టేట్స్లో ఈ ఎలక్ట్రిసిటీ కొరత ఏదైతే ఉంటుందో, ఆ ఎలక్ట్రిసిటీ కొరతను కూడా అధిగమించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఏం చెప్తామంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేసి చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకి పీక్ డిమాండ్ ఉంటుంది అనమాట ఎలక్ట్రిసిటీకి. సో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు మన స్టేట్స్లో డిస్కమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ డిస్కమ్స్ అనేవి కావలసినంత ఎనర్జీని సప్లై చేయలేకపోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ వేస్ట్ టు ఎనర్జీ లాంటి ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి ఒక రకంగా సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ అనమాట ఈ ఎలక్ట్రిసిటీ సప్లైలో. సో మీరు ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది అనుకుంటా. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి, ఇది రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒక రకంగా, సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సంస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ సంస్థ పేరు ఏంటి అని అంటే నెడ్ క్యాప్ అనమాట. సో ఆ సంస్థని ఏమంటారంటే నెడ్ క్యాప్. సో ఈ నెడ్ క్యాప్ అంటే ఏంటంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ నెడ్ క్యాప్ అనే సంస్థ అనేది ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ, సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్ని మానిటర్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారు అంటే నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అని పిలుస్తారనమాట. అంటే సో పర్టికులర్గా ఈ వేస్ట్ టు ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం జరిగింది.
అండ్ దానిలో భాగంగానే రీసెంట్గా గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే స్టేట్లో 6 కొత్త ప్లాంట్స్, ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి. సో అందు గురించి ఆ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ దీస్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ విల్ సబ్స్టాన్షియలీ బెనిఫిట్ ద స్టేట్ బై మీటింగ్ ది ఎలక్ట్రిసిటీ నీడ్స్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ఎనర్జీ సెక్యూరిటీ ఫర్ ద స్టేట్ యాజ్ వెల్ అనమాట. సో అందు గురించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రంలో 6 కొత్త ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే పర్టికులర్గా విజయవాడ మరియు అదేవిధంగా తిరుపతిలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. రైట్. సో విజయవాడ ప్లస్ తిరుపతిలో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి. అండ్ ఈ అర్బన్ మున్సిపల్ ఏరియాస్ నుంచి వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని కలెక్ట్ చేసి ఇన్సినరేషన్ ప్లాంట్స్ పంపించి వేస్ట్ నుంచి ఎనర్జీని క్రియేట్ చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్తోనే సో దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. అంటే ఈ పర్టికులర్ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ కొన్ని ఏరియాస్లో అంటే రాజమహేంద్రవరం కానీ, రైట్, అంటే రాజమండ్రి కానీ, సో రాజమండ్రిలో అండ్ అదేవిధంగా కర్నూలులోని అండ్ దాంతోపాటు కడపలో ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు ఆల్రెడీ ఈ టెండరింగ్ ప్రక్రియ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది బై నెడ్క్యాప్. సో నెడ్క్యాప్ ఈ కర్నూలు, రాజమండ్రి అండ్ అదేవిధంగా కడపలో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి టెండర్ ప్రక్రియ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో నెడ్క్యాప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ అనమాట. సో ఈ 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, సో ఈ పర్టికులర్ 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దాదాపుగా 84 మెగావాట్స్. సో 84 మెగావాట్స్ అనేది ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. సో టోటల్గా 84 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. అంటే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో టోటల్గా ఈ 6 వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్స్ నుంచి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుంచి 84 మెగావాట్ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్ల కోసం ప్రతిరోజు కూడా ఎంత చెత్త అవసరం అవుతుందంటే 4693 టన్స్ వేస్ట్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే మెయిన్గా వేస్ట్ని యూజ్ చేసే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఈ 4693 టన్స్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అనేది ఈ ప్లాంట్స్లోకి వెళ్తుంది. అండ్ ప్లాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. నా ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంతే లార్జ్ స్కేల్లో చెత్తను కూడా ఉత్పత్తి చేస్తున్నాయన్నమాట. రైట్. సో ఈ చెత్తని మనం సస్టైనబుల్గా యూటిలైజ్ చేసుకోలేదనుకో డెఫినెట్గా ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ హ్యూమన్ హెల్త్ పైన కానీ పొల్యూషన్ లాంటి కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇదొక సస్టైనబుల్ ఐడియా అనమాట. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని లక్ష్యంగా పెట్టుకుందంటే ఈ 6 ప్లాన్స్ ఏవైతే ఉంటాయో కొత్తగా అనౌన్స్ చేయబోతున్న సెటప్ చేయబోతున్న ప్లాన్స్ ఏవైతే ఉంటాయో 2027 నాటికి విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఈ ప్లాంట్స్ నుంచి గవర్నమెంట్ ఆల్రెడీ లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ ఇప్పటికే ఈ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అండ్ ఈ టెండర్ల ప్రక్రియ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే నెడ్క్యాప్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ఈ డిస్కమ్స్ కొనుగోలు చేయాలన్నమాట. డిస్కమ్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనమాట. అంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్నే డిస్కమ్స్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉందంటే సో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని ఈ డిస్కమ్స్ కొంటాయి. అండ్ డిస్కమ్స్ కొని ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేస్తాయి అన్నమాట. సో డిస్కమ్స్కి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్య కుదిరే అగ్రిమెంట్ని ఏమంటారంటే ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అంటారు అనమాట, PPA. రైట్. సో ఈ డిస్కమ్స్ అనేవి వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్స్తో ఆల్రెడీ ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అనేవి కుదుర్చుకోవడం జరిగింది. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటే సింపుల్లీ ఏంటంటే ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీని మేము 4 రూపీస్కి లేదంటే 5 రూపీస్కి మీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం అండ్ ఇన్ని సంవత్సరాలకు పర్చేస్ చేస్తాం అని ఒక అగ్రిమెంటే ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అనమాట బిట్వీన్ డిస్కమ్స్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్స్.
సో క్లియర్. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే రాష్ట్రంలో కొత్తగా 2 ప్రాజెక్టులు, 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లని దాదాపు 579 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనమాట. అండ్ ఈ 2 కొత్త ప్రాజెక్టులకి నెట్ క్యాప్ అనేది టెండర్‌లు పిలవడం జరిగింది. అండ్ ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం నుంచి ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వాటి ద్వారా 2025 జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిందనమాట. అంటే ఎక్కడ విశాఖపట్నం మరియు గుంటూరు. సో విశాఖ ప్లస్ గుంటూరులో ఈ వేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేసే ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సెటప్ చేయడం కూడా జరిగింది. అండ్ 2025 జనవరి నుంచి అవి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెలకి 70,263 టన్నుల ఘన వ్యర్థాలని ఈ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ఆల్రెడీ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లాగా ఈ వేస్ట్ టు ఎనర్జీ ఫ్రేమ్వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవాల్వ్ అవుతుందండి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ సెనారియో ఏ విధంగా ఉందో అని ఒక్కసారి మనం పరిశీలిస్తే రీసెంట్గా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఈ పెట్టుబడికి మొట్టమొదటి గమ్యస్థానం, అంటే ఇన్వెస్ట్మెంట్స్కి టాప్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ అవతరించింది అని చెప్పేసి రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసినటువంటి ఈ నివేదిక క్లియర్గా చెప్తుందన్నమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 9 మంత్స్లో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే అన్ని స్టేట్స్లోని ఇండియాలో సో ఆంధ్రప్రదేశ్లో టాప్ ప్లేస్లో, అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 25.3% వాటాను సంపాదించి ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే టాప్ ప్లేస్లో నిలిచిందని చెప్పేసి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత నిలిచిన స్టేట్స్ ఏంటి అని అంటే ఒడిషా 13.1% ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగింది, సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ తర్వాత మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉంది విత్ 12.8% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ టు ఇండియా అన్నమాట. రైట్. సో ఓవరాల్గా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ఇండియాలోకి వచ్చే టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 25.3% ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలోనే టాప్ డెస్టినేషన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో అని చెప్పేసి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుందన్నమాట. అండ్ ఇది ఒక రకంగా ఈ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఈ తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల వైపుగా మారుతుందని చెప్పేసి ఈ ఇండికేటర్ కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఒడిషా లాంటి స్టేట్స్లు ఒక రకంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. అండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ మహారాష్ట్ర కూడా టు సమ్ ఎక్స్టెంట్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం మొత్తం ప్రతిపాదిత మూలధన పెట్టుబడిలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్, అంటే 51.2% ఆంధ్రప్రదేశ్కే వెళ్తుంది. సో ఈ మూలధన పెట్టుబడి దీన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. రైట్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రకంగా ప్రొడక్టివ్ అసెట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ప్రొడక్టివ్ అసెట్స్ని క్రియేట్ చేయడం వల్ల ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ స్టేట్కి అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, రైట్, అండ్ పోర్ట్స్లో కానీ, లేదంటే మనకి ఎలక్ట్రిసిటీలో కానీ, సో ఇట్లాంటి క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, సో ఇదంతా కూడా ఒక రకంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ లాజిస్టిక్ కాస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది కంపెనీస్కి, ప్రైవేట్ కంపెనీస్కి. సో లాజిస్టిక్ కాస్ట్ తగ్గడం అనేది కంపెనీస్కి ఒక మంచి ఇండికేటర్ అనమాట. సో ఎప్పుడైతే ఏదైనా రాష్ట్రంలో లాజిస్టిక్స్ కాస్ట్ తక్కువగా ఉంటుందో దేర్ ఈస్ అ హై ఛాన్స్ అనమాట ఆ స్టేట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ భారీగా రావడానికి. రైట్. సో వీటి వల్ల ఒక రకంగా కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ కనెక్టివిటీతో పాటుగా ఈ లాజిస్టిక్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సింగిల్ విండో క్లియరెన్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందనమాట. సింగిల్ విండో క్లియరెన్స్ అంటే ఏంటి అని అంటే ఈ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంటే వాళ్ళకి వితిన్ 21 డేస్లోనే ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ అనేవి లేదంటే ఈ కంపెనీ అప్రూవల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. రైట్, ఒక సింగిల్ విండో ఉంటుంది. ఆ సింగిల్ విండోలోనే 21 డేస్లో అప్రూవల్స్ దొరుకుతాయి. సో దేర్ ఫోర్ దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఈ అన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్ అండి ఈ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. రైట్, సో ఆ తర్వాత ఒడిషా అండ్ మహారాష్ట్రలో ఈ మోస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సో అందు గురించి ఈ 3 స్టేట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ఇండియాస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బీయింగ్ ఫెసిలిటేటెడ్ విత్ ఇన్ దీ స్టేట్స్ అనమాట. రైట్, సో ఇంకొక విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పెట్టుబడులు దాదాపుగా 26.6 లక్షల కోట్లకు చేరుకొని గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 11.5% వృద్ధిని కూడా నమోదు చేయడం జరిగిందనమాట. అయితే కొన్ని స్పెసిఫిక్ అంశాలు ఉన్నాయి, అవి ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక రకంగా ప్రేరేపిస్తున్నాయి అనమాట, అంటే ప్రమోట్ చేస్తున్నాయి. సో ఏంటి ఆ పాజిటివ్ విషయాలు అంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరగటం. నేను ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా అది ప్రొడక్టివ్ అసెట్స్ పైన చేయబడుతుంది. అండ్ ప్రొడక్టివ్ అసెట్స్ పైన చేయటం వల్ల ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, కనెక్టివిటీ కానీ, లాజిస్టిక్స్ కాస్ట్స్ తగ్గడం కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం కానీ ఆ ఏరియాస్లో. సో అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టేట్కి. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ని మీరు చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగటం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టు సమ్ ఎక్స్టెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేయడం అనేవి ఒక గుడ్ ఇండికేటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. రెండోది ఏంటంటే రీసెంట్గా ఈ జిఎస్టీ అనేది రేషనలైజ్ చేయడం కూడా జరిగిందనమాట. ఈ జిఎస్టీ రేషనలైజేషన్ ఎలా చేశారంటే ఇంతకుముందు మల్టిపుల్ స్లాబ్స్ ఉండేవన్నమాట జిఎస్టీలో. బట్ ఇంతకుముందు 5 స్లాబ్స్ ఉండేవి అండ్ ఆ 5 స్లాబ్స్ని జిఎస్టీ 2.0లో కేవలం 2 స్లాబ్స్గా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ జిఎస్టీ రేషనలైజేషన్ అనేది డిమాండ్ పెంచుతుంది, కన్జ్యూమర్ డిమాండ్ భారీగా పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు డిమాండ్ పెరిగిందంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. రైట్, సో ఈ జిఎస్టీ 2.0 జిఎస్టీ రేషనలైజేషన్ అనేది కానీ అండ్ రీసెంట్గా ఈ ఆదాయ పన్ను రేట్లు తగ్గించడం అనేది కానీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్బీఐ ఏదైతే ఉందో ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా ఈ రెపో రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ లాంటివి తగ్గించడం. సో ఇట్లాంటి సానుకూల ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఈ మేజర్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిషా కానీ, మహారాష్ట్ర కానీ ఈ స్టేట్స్ అన్నీ కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో. రైట్, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేటా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో అనిల్ చంద్ర పునేటా గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. మనం ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది. రైట్, సో ప్రతి స్టేట్కి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారు కదా. ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పాస్ అయిన తర్వాత దీనిలో ఒక ఆర్టికల్ని చేర్చడం జరిగింది. ఈ ఆర్టికల్ ఏంటంటే 243K అనమాట. రైట్, సో ఈ ఆర్టికల్ 243K ఏదైతే ఉందో అది ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ప్రతి స్టేట్లో. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అంటే కండక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనమాట. అంటే వాట్ దే డూ, దే కండక్ట్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనమాట. అంటే పంచాయత్స్కి అండ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీయే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. రైట్, నౌ ఇక్కడ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉందన్నమాట. రైట్, సో యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది అండ్ అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సో ఈ యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ కండక్ట్ ఎలక్షన్స్ టు ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్ ఆల్సో కండక్ట్ ఎలక్షన్స్ టు ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ దెన్ ఇట్ ఆల్సో కండక్ట్ ఎలక్షన్స్ టు
లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్, రైట్. సో ఇక్కడ మనం స్టేట్ లెజిస్లేచర్ అంటే బోత్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా వస్తాయి అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324. సో ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అనేవి ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. బట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఈ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో 73rd ఇది పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేసింది అండ్ 74th అనేది మనకి మున్సిపాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో ఈ ఎలక్షన్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయాలి కాబట్టి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఆర్టికల్ 243K అనేది ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సింగిల్ మెంబర్ బాడీ అనమాట, రైట్. సింగిల్ మెంబర్ బాడీ అంటే ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. బట్ ఈ సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి బాడీ అనమాట. సో మల్టీ మెంబర్ బాడీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రీసెంట్గా అనిల్ చంద్ర పునేట గారు ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట, రైట్. సో ఈ అనిల్ చంద్ర పునేట గారు 1984 బ్యాచ్కి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసరు అండ్ ఈయన ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా కూడా ఉండటం జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారంటే నీలం సాహ్ని. సో నీలం సాహ్ని ఆమె 5 ఏళ్ల పదవీ కాలం గత నెల అక్టోబర్ 31తో ముగిసిందనమాట. సో ఈ పర్టికులర్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేట గారు అపాయింట్ అవ్వటం జరిగిందనమాట, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.